హలో అందరికీ. ఐదుగురు పంచపాండవులు కలిస్తే ఎంత బలం ఉంటుందో ఈ ఒక్క మల్టీవిటమిన్ దోశ తింటే చాలు అంత బలం వస్తుంది. ఈ మల్టీవిటమిన్ దోశ ఇన్స్టెంట్గా ఎలా చేస్తానో చూసేద్దామా. 1 కప్పు రాగిపిండి, 1 గరిటె బియ్యపిండి, 1 కప్పు జొన్నపిండి. దోశ క్రిస్పీగా రావాలంటే 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, 1/2 స్పూన్ సాల్ట్. దోశ బ్యాటర్కి సరిపడ మీద వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మల్టీవిటమిన్ దోశ కోసం ముందుగా నానబెట్టి గ్రైండ్ చేసి నైట్ అంతా ఉంచి మార్నింగ్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఇన్స్టెంట్గా చేసుకున్న చాలా బాగుంటుంది దోశ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే వెళ్తా ఒక లైక్ కొట్టండి.